వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ. ఘనంగా గొప్ప పోరాట యోధుడు కాసం కృష్ణమూర్తి 18వ వర్ధంతి సభ. జోగిపేటలోని గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీఓ పాండు. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం. కాంస్యం గెలిచిన భారత్ షూటర్ స్వప్నిల్ కుసాలే. శ్రీశైలం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు. ప్యారిస్ ఒలింపిక్స్ లో బాక్సింగ్ లో నిరాశ, నిఖత్ ఓటమి. శ్రీలంకకు షాక్, వన్డే సిరీస్ నుంచి 10 రన్ అవుట్. పేదలపై ఆర్థిక భారం పడకుండా హామీల అమలు, జనసేన పార్టీ ఆలూరు ఇన్ఛార్జ్ ఎంకప్ప. హామీలన్నీ నెరవేరుస్తాం, సీఎం చంద్రబాబు. వయనాడ్లో పర్యటించిన రాహుల్, ప్రియాంక. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇవాళ పండుగ వాతావరణం కనిపించింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆకులవారి తోట 24వ డివిజన్, సంతోష్ నగర్ 28వ డివిజన్, భారత్పేట 49వ డివిజన్లలో ఎమ్మెల్యే గల్లా మాధవి నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీని పక్కాగా అమలు చేశారని, గత ప్రభుత్వం 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి 4.5 సంవత్సరాలు పడితే చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఒక్క సంతకంతోనే 3000 రూపాయల పెన్షన్ను 4000 చేసి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందించడం పేదల పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని గల్లా మాధవి పేర్కొన్నారు. అలుపెరుగని పోరాటాల యోధుడు కాసం కృష్ణమూర్తి 18వ వర్ధంతి సభను స్థానిక కేవల్ కిషన్ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి రామచందర్, ఎం నరసింహులు పాల్గొన్నారు. భూస్వాములు, దేశ్ముఖ్ల పెత్తందారీతనంపై ఎదురు తిరిగి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వీరోచిత పోరాట యోధుడని, 18వ వర్ధంతి సందర్భంగా సభను జరపడం అంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి యేషోబ్, దశరథ, డి కుమార్, సుజాత, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జోగిపేటలోని గురుకుల పాఠశాలను ఆర్డీఓ పాండు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని లెక్చరర్స్, ప్రిన్సిపాల్ని అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పిల్లలకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలని ప్రిన్సిపాల్కు సూచించారు. ప్యారిస్ ఒలింపిక్స్ మెన్స్ 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్ షూటింగ్లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే సత్తా చాటారు. ఫైనల్లో 451.4 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచి కాంస్యం గెలుపొందారు. చైనా ప్లేయర్ లియూ 463.6, స్వర్ణం ఉక్రెయిన్ ప్లేయర్ కులిష్ 461.3 వెండి పతకం గెలుచుకున్నారు. దీంతో ఇండియా ఖాతాలో 3వ కాంస్యం చేరింది. 3 పతకాలు షూటింగ్లోనే రావడం గమనార్హం. ఒలింపిక్స్లో 50 మీటర్ల షూటింగ్లో భారత్కి ఇదే తొలి పతకం. శ్రీశైలం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించారు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు ఆయన జలహారతి ఇచ్చారు. అనంతరం జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. సాగునీటి ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లు ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కాగా ప్రస్తుతం ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the Chief Periodontist and Implantologist in RDC.
Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ప్యారిస్ ఒలింపిక్స్లో నిరాశపరిచింది. ఆమె మహిళల 50 కేజీల విభాగంలో ప్రీక్వార్టర్స్లోనే ఓడిపోయింది. ప్రీక్వార్టర్స్లో చైనా ప్లేయర్ వరల్డ్ నెంబర్ 1 వుయు చేతిలో 5.0 తేడాతో ఆమె పరాజయం పాలయ్యారు. దీంతో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించారు. భారత్తో వన్డే సిరీస్కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ పతిరణ గాయం కారణంగా వన్డే సిరీస్కు దూరమయ్యారు. టీమిండియాతో జరిగిన చివరి టీ20లో పతిరణ భుజానికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో 2 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ఆయన సిరీస్ నుంచి వైదొలిగారు. పతిరణ స్థానంలో అన్క్యాప్డ్ ప్లేయర్ సిరాజ్ను ఎంపిక చేశారు. మరో పేసర్ మధుశంక కూడా సిరీస్కు దూరమయ్యారు. ప్రభుత్వం గాడిన పెట్టడానికి 18 నెలలు పడుతుందని జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంకప్ప అన్నారు. పేదలపై ఆర్థిక భారం పడకుండా హామీల అమలు చేస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి రాజధాని పేరు కూడా చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి ఉండేదని, అయితే అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తుందన్నారు. అయితే గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్నారు. సంపదను సృష్టించి హామీలను ఒక్కొక్కటి నెరవేర్చేందుకు 18 నెలల సమయం పడుతుందన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలను గుర్తించి వారి అభివృద్ధికి బాటలు వేయనున్నట్లు తెలిపారు. ఆలూరు నియోజకవర్గ ప్రజలకు మీ తెన్నెకల వెంకప్ప నమస్కారం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే నాకు ఒక గుర్తొస్తుంది. అంటే వాళ్ళు ఇంకా మీరు పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు, సంపద ఎలా సృష్టిస్తారు అని చెప్పేసి అబద్ధ హామీలు ఇచ్చారని చెప్పేసి నేను ఒక విషయం చెప్పగలుగుతాను కరెక్ట్గా. అశ్వత్థామ హత కుంజరహ మహాభారతంలో ద్రోణాచార్య కుమారుని అశ్వత్థామని హతమార్చడానికి, అంటే ఈయనని ద్రోణాచార్య హతమార్చడానికి ధర్మరాజు గారి చేత ఆ ఓడి చెప్పిస్తారు యాక్చువల్గా. ఎందుకంటే మహాభారతంలో ధర్మరాజుకే తప్పలేదు. ఒక వ్యవస్థను కాపాడడానికి కోసం ముందు మనము ప్రాథమికంగా ఏం కావాలి మనకి ఈరోజు దాని మీద చూసుకోగలగాలి. ఈరోజు ఒక ఇంటికి ఏం కాగలగాలి, నిత్యావసర సరుకులు తగ్గించాలి. గత నెలలో 2 సార్లు, అంటే మనకు నెలలోనే 2 సార్లు తగ్గించింది బియ్యం బ్యాళ్ళు. సో కందిపప్పు 160 నుండి 150కి వచ్చింది, బియ్యం 48 నుండి 46కి వచ్చింది, సిమ్డ్ బియ్యం 49 నుండి 47కి వచ్చేసింది. యాక్చువల్గా ఇది ప్రతి ఇంటికి భారం తగ్గిస్తుంది. అది దాని మీద మనం ఫోకస్ చేయగలగాలి. యాక్చువల్గా అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలని నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు మరోసారి హామీ ఇచ్చారు. సున్నిపెంటలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలని నెరవేరుస్తాం, రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత మాది, ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యతమిస్తున్నాం, గత 5 ఏళ్లు ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదు, మొన్నటి ఎన్నికలు ఒక సునామీని తలపించాయని పేర్కొన్నారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ విషాద ఘటనపై ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో 288 మంది మృతి చెందగా ఆర్మీ అధికారులు ఇప్పటి వరకు 1000 మందిని రక్షించారు. లోకల్ పోలీసులతో పాటు 1800 ఆర్మీ సిబ్బంది సహాయ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వయనాడ్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించారు. ఇవాళ ఉదయం కన్నూరు విమానాశ్రయంలో రాహుల్, ప్రియాంకలు దిగి రోడ్డు మార్గం ద్వారా ప్రమాదం జరిగిన ప్రదేశమైన చూర్మలాలో పర్యటన చేశారు. మరోవైపు ముప్పాడిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బాధితులను, బాధితుల కుటుంబాలను పరామర్శించారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ. ఘనంగా గొప్ప పోరాట యోధుడు కాసం కృష్ణమూర్తి 18వ వర్ధంతి సభ. జోగిపేటలోని గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీఓ పాండు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పథకం, కాంస్యం గెలిచిన భారత్ షూటర్ స్వప్నిల్ కుసాలే. శ్రీశైలం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు. ప్యారిస్ ఒలింపిక్స్లో బాక్సింగ్లో నిరాశ, నిఖత్ ఓటమి. శ్రీలంకకు షాక్, వన్డే సిరీస్ నుంచి పతిరణ అవుట్. పేదలపై ఆర్థిక భారం పడకుండా హామీల అమలు, జనసేన పార్టీ ఆలూరు ఇన్ఛార్జ్ ఎంకప్ప. హామీలన్నీ నెరవేరుస్తాం, సీఎం చంద్రబాబు. వయనాడ్లో పర్యటించిన రాహుల్, ప్రియాంక. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.